కల్వకుంట్ల కవిత ఏం చేస్తున్నారు? ఆమె మహాధర్నా సక్సెస్ అయ్యిందా? రెబల్ స్టార్ గా మారిన ఆమె సేవలను తండ్రి గుర్తించారా? డాడీ ఎందుకు ఆమెను పట్టించుకోవటం లేదు లాంటి ప్రశ్నలు ఇప్పుడు సగటు తెలంగాణ పొలిటికల్ వర్కర్స్ ని వేధిస్తున్నాయి. కవిత ఏం చేసినా కేసీఆర్ ఆమెను పట్టించుకోరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ప్రోత్సహించాలనుకుంటున్న ఇతర పార్టీల వారికి కూడా ఒక సందేశంగా మారుతున్నాయి. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా చేపట్టిన మహాధర్నా కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపకల్పన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక విధమైన సందిగ్ధతను సృష్టించాయి. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పేరు, గుర్తు ప్రముఖంగా కనిపించడం సహజం. అయితే కవిత మహాధర్నా ఫ్లెక్సీలలో బీఆర్ఎస్ పార్టీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం గులాబీ రంగు బ్యానర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అది బీఆర్ఎస్ పార్టీ రంగు అయినప్పటికీ పార్టీ పేరు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫ్లెక్సీలలో కవిత, కేసీఆర్ ఫోటోలు మాత్రమే ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీలోని ఇతర ముఖ్య నాయకుల ఫోటోలు కానీ, పార్టీ గుర్తు కానీ ప్రస్తావించకపోవటం వెనక ఉన్న ఉద్దేశంపై పార్టీ శ్రేణులు, రాజకీయ పరిశీలకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది కవిత వ్యక్తిగత దీక్షగా అభివర్ణించటానికా లేక పార్టీ ప్రమేయం లేదని చూపించడానికా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వారి ప్రమేయం లేకుండా తాను ఒంటరిగా ఏదైనా చేయగలనని చెప్పేందుకే ఆమె మహాధర్నా నిర్వహించి అలాంటి ఫ్లెక్సీలు పెట్టారన్నది తెలంగాణ టాక్. కవిత తన ప్రసంగంలో కేసీఆర్ ఏం తప్పు చేశారు? నీళ్లు, నిధులు ఇవ్వటం ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల సంక్షేమం కోసమే నిర్మించారని, దీని ద్వారా తెలంగాణలోని 35% భూభాగానికి సాగునీరు అందుతుందని, తద్వారా రైతులకు నీటి కష్టాలు తీరి రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేశారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి అని ఆమె అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఒక కాంగ్రెస్ కమిషన్ అని కూడా ఆమె ఆరోపించారు. ఈ మధ్య కాలంలో కవిత ఏ పని చేసినా నేను, నా డాడీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనైనా సమాజంలోనైనా తనకు కేసీఆర్ ఆశీస్సులుంటే చాలని, మిగతా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె సంకేతాలు ఇస్తున్నారు. అయినా సరే డాడీ ఆమెను పట్టించుకోవటం లేదు. అందులో కవిత స్వయంకృతమే ఎక్కువన్న వాదన వినిపిస్తోంది. కవిత చేసిన తప్పులు తమ మెడకు చుట్టుకున్నాయని కేసీఆర్ భావిస్తున్నారట. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆమె ప్రజల్లోకి వెళ్లటం లేదని, క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నించటం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. జాగృతి లాంటివి ఇంటెలెక్చువల్ కార్యకలాపాలే అవుతాయి తప్పితే సామాన్య జనంలోకి అంత ఫోర్సుగా వెళ్లవన్న అభిప్రాయం కూడా ఉంది. కవిత వర్సెస్ కేటీఆర్ లో ఎవరు ముఖ్యమంటే ఎప్పుడైనా కేసీఆర్ తన తనయుడి వైపే మొగ్గు చూపుతారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమారుడి పేరును ప్రకటించడం ద్వారా ఆయనే తన వారసుడన్న సంకేతం ఇచ్చి చాలా రోజులైంది. పైగా పాలనలో కేటీఆర్ కొంత అనుభవం కూడా సాధించారు. ఆ సంగతి అర్థం చేసుకోకుండా కవిత ఆరాటపడుతున్నారు. కవిత అనవసర దూకుడు కేసీఆర్ కు ఏమాత్రం నచ్చటం లేదు. అందుకే ఆమెను కాస్త దూరం పెట్టడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. రేపేం జరుగుతుందో చెప్పలేం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.